కుస ముచ్చట చిన్న ముచ్చట మళ్ళొక ముచ్చట మంచి ముచ్చటతోడు వచ్చిన అనుకోరాదు. ఏమి లేదు, ఇదివరకు పోయిన పాటిలాగా దోతి తాత ఉండగా ఆ మనవాడు పెద్ద మనవాడు అంతా హగమాయం చేసేది. ఈ ఎడ చూసినా గోకుడు ముచ్చట్టే ఉండేది. అంటే అంటే నాడు తొండలు కూడా ఎక్కినాయి. ఇక మీకు అర్థమైపోవచ్చు ఇక తొండలు ఎక్కినాయి అనగానే. ఇక గసు వంటిలే గీ పాటిలో కూడా తాత తయారైన అనుకో రాదు. మా మనవాడు ఏమి లేదు, ఈ నా మొఖాన ఉంటుందిగా నల్లగొండ మొఖాన ఏమిలో వీరేసావు ఓ మనవాడా ఏందో మాట్లాడిన వాడగా మరి పెద్ద ముచ్చట్నే అది ఉంటుంది చూడు. ఇట్లా ఏమో కాళ్ళు అంటారు అడగా ఫోన్లో వాట్సాప్లో వస్తాడు నూడు కాళ్ళు ముచ్చడం మాట్లాడిన వాడిని కుస పడుతుంది. మరి అందరి నోటి ఆ నోటి అంటుర్రు. బాగానే నువ్వు 2 సెకండ్లే మాట్లాడినా అని మళ్ళీ మాత్రం పంపినా అని తెలిసింది. కానీ ఏం తక్కువ 33 సెకండ్లు ఆటలాడుకున్నవాడగా మనవడా అందరూ మంచిగానే అంటారు. కానీ ఆయనతో మళ్ళా పుష్పక్కకి ఇట్లా మా మనవరాలకి ఎరకైంది అనుకో, ఇక నీ పని ఆగవేదో జర చూసుకో. మరిగా కాలేందో కథ ఏందో ఇక మంచిగానే తయారవుతుర్రు. ఇంట్లో కూడా మంచిగానే మరిగా. అందరూ అనుకుంటారు ముచ్చట. ఏంటంటే ఈ ఆయనతో వెనకటికైనా ఎప్పటికైనా ఇంత ఆదేరు ఏములా భూమి ఉంటేనే ఆదేరు. ఆయనతో మనవరాలు పెళ్లి చేయాలన్న యోగాడ ఎకరం ఉంది అమ్మి పెళ్లి చేస్తా, మనవని పెళ్లి చేయాలన్న యోగాడ ఎకరం ఉంది అమ్మిస్తా. ఎవడన్నా అప్పులో ఇంటికి వచ్చినా కూడా దెంకపోతున్నా ఆడు ఇంత ఉంది అమ్మిస్తే అన్నట్టు మాట్లాడుతుంటారు. అయితే ఇక మొన్నటిదాకా మన సారు ఉన్నాడు కదా, అప్పుడు జర బాగానే నడిచినాయి అట్లా. ఈ భూముల ముచ్చట్లు పైసల కాడ రియల్ ఎస్టేట్ అనేది మంచి ఊపు మీద రాట, అంత మంచిగానే నడిచిందట. మరి గీది వచ్చిన కాంచే ఈ సారు రేవంత్ రెడ్డి సారు వచ్చిన కాంచే అంత తక్కువైందని గుస పెట్టుకుంటారు. మరి ఏం చేస్తావో జర లేబర్ రాదు సారు, జర దీన్ని లేపితేనే మంచిగా ఉంటుంది, అన్ని మతలబులు మంచిగా నడుస్తాయని అందరూ అనుకుంటూ వస్తున్నారు. మరి రియల్ ఎస్టేట్ లేక రియల్టర్ ఆగమైపోతుండ్రు. పొద్దుగాల లేవంగానే కింద తెల్ల పాయింట్ పైన తెల్లంగి కద్దరు బట్టలు జేబుల కడకు 500 నోటు, అది లేనిది బయటికి వెళ్ళిపోయేది. ఇప్పుడు సింగిల్ ఛాయ్ తాగదామంటే 500 నోటు కాదు కదా, 5 రూపాయల బిల్లం కూడా కరువు అయిపోయింది. అరే గట్టున్న రియల్ ఎస్టేట్ గిట్టెట్లయింది, అసలు ఏడ పొందల పడ్డది? కాంగ్రెస్ పార్టీ రాకముందుకే గిట్లుందా? కాంగ్రెస్ పార్టీ గెలిచినాక కూడా గిట్ల అయిందా? అసలు ఏమైంది? కేసీఆర్ సార్ పోతుంటే ఏమన్నా మంత్రం వేసిపోయినా ఎట్లా? రియల్ ఎస్టేట్ నేనున్నప్పుడే నడవాలి, నేను పోయినా రియల్ ఎస్టేట్ నడవద్దు అని ప్రభుత్వం బదనాం చేసి గిట్లా ఏమైనా మంత్రం గిట్లేసిందా సారు? అవును, రియల్ ఎస్టేట్ నడిస్తేనే అందరు బతారు. హోటళ్ళు బతారు, రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ల రైటర్ బతారు, కాడిలోళ్ళు బతారు, మీడియేటర్లు బతారు, డోజర్లు బతారు. ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా మంది ఉంటారు. జరనన్న ఆలోచన ఏంటి సార్లు? దీని మీద ఆధారపడి బతికేటోళ్ళు చాలా మంది ఉంటారు. మళ్ళా ప్రభుత్వానికి కూడా ఎక్కువ పైసలు తెచ్చేది గిదే. మరి ఇక నిన్నయాల జోరుగా నడిచే ముచ్చట మనతోటి ఉంది. ఆ మనవాడు ఉన్నాడు కదా మళ్ళా నవీను తినవాడు మళ్ళా అంటుంటారు చూడు అందరు. మా మనవాడు పెదవానవాడు, ఆ పెదవానవాడు ముచ్చట మరి అంటే ఈ బీసీల లొల్లి చేసి మంచిగా ఆగం చేసి రచ్చ చేసి లొల్లి చేసి ఆగం చేసిండు. ఆయన ఆగం చేసేసరికి ఢిల్లీ మొఖాన్ని ఎరకాయని ముచ్చట. ఆ ఢిల్లీ మొఖాన్ని ఎరకగా ఆయన ఏం చేసింది, ఆ మేడం ఒక ఆమె వచ్చింది కానీ నిన్నమొన్న నటరాజన్ మీనాక్షి అని మేడం, ఆ మేడం వచ్చి ఆయనతో ఏదో అన్నది ఏం కథనో ఈయనను పార్టీలోకి వెళ్ళి ఆయనతో ఊడగొట్టిరు అనుకోరాదు. ఆ పాయింట్లకి వెళ్ళి ఊడగొట్టాగానే ఇక ఎక్కడిది ఎక్కలేని రాగం ఎత్తుకుంటుండు. ఇక నోటికే మొక్కాలి అనుకోరాదు, అందుకే రాగం ఎత్తుకుంటుండు. మరి బీసీలు అని ముచ్చట ఎత్తుకున్నావు బాగానే ఉన్నావు. మరి ఇదివరకు కూడా నువ్వు ఆయన రేవంత్ రెడ్డి సార్ ఉన్నాడు కదా పీసీసీలో, అప్పుడు ఆయన ఇస్తేనే కదా నువ్వు గెలిచినావు. మరి ఇప్పుడు ఇక నువ్వు అంత ధైర్యం మీద మాట్లాడుతున్నావు తాత. ఇది నేనంటున్నా కానీ అందరూ కూర్చో అనుకుంటారు, అంత ధైర్యం మీద అంటున్నావు తాత. మరి వాళ్ళు రాజీనామా చేయమనగానే రాజీనామా నాటి రాదు. మరి ఇక ఎమ్మెల్సీ పదవికి ఏదో రాజీనామా చేసి బీసీలను ముంగటేసుకొని ఎత్తు ఇక నువ్వేగా సీఎం, ఇక అప్పుడు నువ్వు అంటే ఏందో తుమ్ము లేపొచ్చు అని అందరు కూర్చో పెట్టుకుంటారు. మరి ఆయనతో ఇందిరమ్మ ఇండ్లు ఇస్తాం డప్పా అని చెప్పి ఆ ఖమ్మంలో పెట్టాగా మీటింగు. ఆ ఖమ్మం కాడ ఆరెంపులన ఊళ్ళనంటే ఒక ఆమెకి ఇల్లు ఇస్తాను, ఆయనతో పట్ట కూడా ఇచ్చిరట. ఆయనతో పట్ట కొని అమ్మ దెబ్బని ఇల్లు గులగొట్టుకో, దెబ్బన గులగొట్టుకో, ఇల్లు గులగొట్టుకో అంటే ఆయన పుసుక్కుని ఇల్లు గులగొట్టుకుందట. ఈ తీరా ఇల్లు గులగొట్టుకున్నాక ఇక మద్రాసు చూసినావా
ఇక ఇప్పుడు నీ లీస్టులో నీ పేరు లేదమ్మా, 3వ లిస్టులు ఉంది, నీ ఇల్లు ఎప్పుడు వస్తుందో ఏం కాదు అని మళ్ళీ ఇప్పుడు చెప్తున్నారట. అయ్యో ఆమెది ఒక దుఃఖం కాదనుకోరాదు. ఈ ఏదో ఇల్లు ఇస్తుందని ఆశ ఉంటుంది కదా, ఆశతో ఆయనతో కొడుకుసరికి ఈ పరిచయం అయ్యేసరికి ఒక్క నువ్వు ఏం బాధపడకు ఇవాళ కాకపోతే రేపు వస్తాయి అని అందరూ అనుకుంటూ వచ్చారు. కానీ అక్కనైతే మస్తు బాధ ఎలా వస్తుంది. విలేజ్ ఆరింపుల మాది. స్టేజీ మీదనే మీకు ఇల్లు శాంక్షన్ అయిందని పిలిచి ఇచ్చారు. దయాకర్ రెడ్డి గారు వాళ్ళ ద్వారానే ఇచ్చారు. మళ్ళీ తర్వాత అన్నారుగా ఇల్లు మాది బాగాలేదండి తీసేయాలి అంటే ఏమన్నారు, ఇల్లు ఖాళీ ప్లేస్ ఉంటేనే ఇల్లు ఇస్తామన్నారు. మేము ఇల్లు ఉన్న ఇల్లును గూలిపేసుకొని కిరాయి ఇంట్లో ఉంటున్నాం. తర్వాత 3వ లిస్టులో ఉంది, టైం పట్టుద్ది, ఇప్పుడు రాదంటున్నారు. మనకి గ్రామ పంచాయతీ ఆఫీస్ నుంచి కబురు వచ్చింది. కానీ వాళ్ళు ఇల్లు కూలగొట్టుకున్నాక మీకు ఇల్లు రాలేదు, సెకండ్ లిస్టులో వచ్చిందని చెప్పారు. మరి ఫస్ట్ లిస్ట్ వాళ్ళు ఇల్లు తయారు చేసుకుంటారు. మా పరిస్థితి ఏంది? మా పరిస్థితి బాగలేకనే మేము ఇల్లు కూలగొట్టుకోమంటే మరి ఇదేంది కాగితాలు ఇచ్చారు, మీకు ఇల్లు వచ్చింది, మీరు కట్టుకునే అవకాశం ఉంది అది ఇదని అన్నారు. కానీ మాకు ఇల్లు రాలేదు. మాకు అసలు ఆస్తులు లేవు, అంతస్తులు లేవు, ఏం లేవు. మేము చేసుకుంటే కూలి పని చేసుకొని బతుకుతున్నాం మా రెక్కల కష్టం మీద. మరి రెక్కల కష్టం మీద కట్టుకున్న ఇల్లు కూడా కూలగొట్టుకోమన్నారు. మళ్ళీ తర్వాతకి ఇట్ట చేశారు. మా పరిస్థితి ఏందో చెప్పండి ఒకసారి. మాది ఆరెంపల కొప్పుల రాజేశ్వరి, భర్త పేరు ఆనంద్. వచ్చిన వాళ్ళకి ఎత్తనంటమ్మా, ఫస్ట్ ఎవరికి వచ్చినా వాళ్ళకే అడగండి.